ఐపీఎల్ 2024లో గురు శిష్యుల పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు వైజాగ్లోని వైఎస్ఆర్ స్టేడియం వేదికగా సిఎస్కే మరియు డీసీ జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ అయితే ఒక ఈవినింగ్ మ్యాచ్, అంటే నైట్ 7:30కి స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు డబుల్ హెడర్ కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో జీటీ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు తలపడుతుంటే రెండో మ్యాచ్లో సిఎస్కే మరియు డీసీ జట్లు తలపడబోతున్నాయి. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు ఇది గురు శిష్యుల ఫైట్. సిఎస్కే లెజెండ్ అయిన ఎంఎస్ ధోని తన జూనియర్ అయిన రిషబ్ పంత్తో మ్యాచ్ ఆడబోతున్నాడు. సో మనమైతే లాస్ట్ ఇయర్ రెండు ప్లేయర్స్ మధ్య బ్యాటిల్ చూడలేకపోయాం, ఎందుకంటే రిషబ్ పంత్ ఇంజరీ కారణంగా అవైలబుల్గా లేడు. బట్ ఈసారి మాత్రం ఇద్దరు టాప్ వికెట్ కీపర్స్ మధ్య ఒక నెక్స్ట్ లెవెల్ బ్యాటిల్ ఉండబోతుంది. అయితే రెండు జట్లలో సిఎస్కే టీం తమ ఫస్ట్ రెండు మ్యాచెస్ గెలిచి మ్యాచ్లోకి వస్తుంటే డీసీ వాళ్ళు మాత్రం తమ ఫస్ట్ రెండు మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు. సో రెండు టీంల యొక్క ఫామ్ క్వైట్ ఆపోజిట్గా ఉంది. మెయిన్లీ డీసీ టీం చాలా స్ట్రగుల్ అవుతుంది. అదర్ అండ్ సిఎస్కే టీం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎక్కడ వదిలిపెట్టేశారో అక్కడ నుండి కంటిన్యూ చేస్తున్నారు. ఈవెన్ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు అటాక్ స్టాట్స్ చూసుకున్న క్లియర్లీ వన్ సైడ్ బ్యాట్లే కనిపిస్తుంది. మొత్తం 29 మ్యాచ్లు ఆడితే ఢిల్లీ వాళ్ళు 10 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. బట్ సిఎస్కే టీం ఏకంగా 19 మ్యాచ్లో గెలిచింది. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న సిఎస్కే వాళ్ళు అప్పర్ హ్యాండ్ 3 గెలిచారు, డీసీ వాళ్ళు 2 మాత్రమే గెలిచారు. సో సిఎస్కే టీంకి అయితే ఢిల్లీ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీగా తేడా జరిగిన 2 మ్యాచ్లు కూడా చాలా కంఫర్టబుల్గా గెలిచారు. ఒక మ్యాచ్లో అయితే ఏకంగా 77 పరుగుల తేడాతో గెలిచారు. సో డెఫినెట్లీ మ్యాచ్లోకి మరోసారి సిఎస్కే వాళ్ళే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు, అంటే వాళ్ళకి ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే వైజాగ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. బట్ అవుట్ అండ్ అవుట్ బెల్టర్ అయితే కాదు. హైదరాబాద్ వికెట్లో మరీ అంత ఫ్లాట్గా ఉండదు. సో మేబీ పిచ్ మీద మనం బ్యాట్ అండ్ బాల్కి మంచి కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఈ గ్రౌండ్లో పేస్ బౌలర్స్కు కొంతవరకు మంచి అడ్వాంటేజ్ దొరకవచ్చు. మెయిన్లీ ఇంగ్లాండ్ మరి ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు చూసాం, బుమ్రా వికెట్ మీద 7 4 తీశాడు. అలాగే గ్రౌండ్లో లాస్ట్ 8 మ్యాచెస్లో చూసుకుంటే 70% వికెట్స్ పేస్ బౌలర్స్కే పడ్డాయి. సో ఈ గ్రౌండ్లో ఆడేది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి డెఫినెట్లీ పిచ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ టాప్ ప్లేయర్ మీద గ్రాస్ టీమ్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదో బ్యాట్స్మెన్ సెట్ అయితే మాత్రం ఈజీగా భారీ స్కోర్లు వస్తాయి, ఎందుకంటే ఈ గ్రౌండ్లో బౌండరీ సైజెస్ మరీ అంత పెద్దగా ఉండవు. పైగా ముందు చెప్పుకున్నట్టే గ్రాస్ ఉంటే మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. సో దీంతో బ్యాట్స్మెన్ కనుక సెట్ అయ్యారంటే ఎట్వెల్ ఈజీగా బౌండరీస్ కొట్టొచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 13 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 13 ఐపీఎల్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 7 మ్యాచ్లో గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 157 పరుగులు. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఫీల్డింగ్ చేసినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. కేవలం ఒక్క మ్యాచ్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. అయితే డ్యూ ఫ్యాక్టర్ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం చేసే టీంకు మంచిగా అడ్వాంటేజ్ ఉండొచ్చు. పైగా ముందు చెప్పుకున్నట్టు గ్రౌండ్లో ఇది ఫస్ట్ మ్యాచ్, దీంతో వికెట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్లీ 40 ఓవర్స్ ఒకేలా ఉండొచ్చు. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక ఈ గ్రౌండ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం తమ సెకండ్ హోమ్ గ్రౌండ్గా పిక్ చేసుకున్నారు, ఎందుకంటే డీసీ ఆడబోయే ఫస్ట్ అండ్ హోమ్ మ్యాచెస్ అరుణ్ జైట్లీ స్టేడియం అవైలబుల్గా లేదు. సో డబ్ల్యూపీఎల్లో ప్లే ఆఫ్ మ్యాచెస్ అని ఈ గ్రౌండ్లోనే జరిగాయి. దీంతో ఐపీఎల్ 2024 కోసం గ్రౌండ్ రెడీ చేసేందుకు ఆ గ్రౌండ్ యాజమాన్యం టైం అడిగారంట. సో డీసీ టీంకి వాళ్ళ రెగ్యులర్ హోమ్ గ్రౌండ్ అవైలబుల్గా లేదు కాబట్టి వాళ్ళ వైజాగ్ని చూస్ చేసుకున్నారు. వాళ్ళ ఫస్ట్ అండ్ హోమ్ మ్యాచెస్ ఈ గ్రౌండ్లో ఆడబోతున్నారు. బట్ టు బీ ఫ్రాంక్, ఇది పేరుకు మాత్రమే డీసీ హోమ్ గ్రౌండ్గా ఉండొచ్చు, పర్టికులర్గా ఈ మ్యాచ్కు. ఎందుకంటే ఈ మ్యాచ్లో వాళ్ళకి ఆపోజిట్ టీం చెన్నై సూపర్ కింగ్స్. సో ధోని వస్తారు కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఈ గ్రౌండ్లో ఎల్లో క్రౌడ్ని ఎక్కువగా చూడొచ్చు. ఫ్యాన్స్ అంతా ఎల్లో జెర్సీస్ వేసుకుని ఒక ఎల్లో సీన్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రౌండ్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్రీవియస్గా 5 మ్యాచ్లు ఆడారు. బట్ 5 మ్యాచ్లో వాళ్ళు 2 మాత్రమే గెలిచి 3 ఇంట్లో ఓడిపోయారు. కానీ సిఎస్కే టీం మాత్రం ఈ గ్రౌండ్లో ప్రీవియస్గా ఆడిన 2 మ్యాచ్లో కూడా గెలిచేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2019 సంవత్సరంలో ఇదే గ్రౌండ్లో ఈ 2 జట్ల మధ్య క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరిగింది. అంటే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో సిఎస్కే వాళ్ళు డీసీని ఓడించగలిగారు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో చివరిగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కూడా అదే. సో ఫామ్ పరంగా చూసుకున్న పాస్ట్ రికార్డ్స్ అన్ని చూసుకుని ఈ మ్యాచ్లో కంప్లీట్లీ సిఎస్కే టీంకి అడ్వాంటేజ్ ఉండబోతుంది. ఈవెన్ క్రౌడ్ విషయంలో కూడా సిఎస్కే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అండర్ ద పంప్. వాళ్ళు ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్లో ఓడిపోయారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఇనిషియల్గా వాళ్ళ బౌలింగ్ బాగా క్లిక్ అయింది. కానీ తర్వాత వాళ్ళ బౌలర్స్ 10 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇవ్వడం, అలాగే బ్యాట్స్మెన్ కూడా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మ్యాచ్ని చేజార్చుకోవడం జరిగింది. సో ఢిల్లీ వాళ్ళ దగ్గర అయితే ఓవరాల్గా చాలా మంచి టీమే ఉంది, బట్ కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ రావట్లేదు. మెయిన్లీ వాళ్ళు ప్రెజర్ సిచ్యువేషన్లో నోస్ చేసుకోలేక మ్యాచ్లు కోల్పోతున్నారు. సో ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం గెలవాలంటే ఖచ్చితంగా చాలా మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ డీసీ టీం చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది. వాళ్ళ ఐపీఎల్ స్టార్టింగ్లో 2 మ్యాచ్లు ఓడిపోయిన ప్రతిసారి కూడా పాయింట్స్ టేబుల్లో ఎండ్కి వచ్చేసరికి బిలో 6లోనే ఉన్నారు. సో ఆ జింక్స్ని బ్రేక్ చేయాలంటే ఇక్కడ నుండి డీసీ టీం వరుస పెట్టి మ్యాచ్లు గెలవాలి. మెయిన్లీ వాళ్ళకి బ్యాటింగ్లో వార్నర్ లాంటి ప్లేయర్ మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే అక్షర్ పటేల్ తీసుకున్న స్టెప్స్ తీసుకుని కొంతవరకు మంచి బ్యాటింగే చేస్తున్నారు. కానీ రికీ బూల్ అంటే యంగ్స్టర్ ఇప్పటివరకు వాళ్ళకి పెద్దగా ఫైర్ కాలేదు. అలాగే మిచెల్ మార్ష్ చూసుకున్న క్యామ్ ఇన్నింగ్స్లు తప్పితే భారీ ఇన్నింగ్స్ రావట్లేదు. ఈవెన్ రిషబ్ పంత్ కూడా ఇప్పటివరకు తన రేంజ్ ఇన్నింగ్స్ ఆడలేదు. సో డీసీ బ్యాటింగ్ ఇంకా ఫైర్ అవ్వాలి. మెయిన్లీ మనం బ్యాట్లీ వీడియోలోనే చెప్పుకున్నాం, రిషబ్ పంత్కు సిఎస్కే టీం మీద చాలా మంచి రికార్డు ఉందని. సో ఈ మ్యాచ్లో కనుక రిషబ్ పంత్ ఒక దద్దరిల్లిపోయి ఇన్నింగ్స్ ఆడితే డీసీ టీంకు తిరిగి ఉండదు. అలాగే తనతో పాటు మిచెల్ మార్ష్ కూడా ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. సో ఇద్దరు కనుక సెట్ అయితే డీసీ టీం ఖచ్చితంగా భారీ స్కోర్ కొడుతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో స్టబ్స్ కూడా చాలా మంచి ఫామ్లోకి వచ్చాడు. మెయిన్లీ డీసీ టీం వెనక పడిపోయినప్పుడు తన పవర్ రేటింగ్తో తిరిగి గేమ్లోకి తీసుకొచ్చాడు.
అలాగే వాళ్ళకి డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే అక్షర్ పటేల్ మరి అభిషేక్ పురేల్ కూడా మంచిగా బ్యాటింగ్ చేయగలరు. సో డీసీ బ్యాట్స్మెన్ అందరూ క్యామ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు, బట్ ఆ లాంగ్ ఇన్నింగ్స్ రావట్లేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 2 మ్యాచ్లో టీం నుండి ఎవరు కూడా హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. సో ఒక బ్యాట్స్మెన్ గట్టిగా నిలబడి లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే ఖచ్చితంగా డీసీ బ్యాటింగ్ బాగా క్లిక్ అవుతుంది. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ మరియు ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరైతే పవర్ ప్లేలో అపోనెంట్ టీమ్స్ కు చుక్కలు చూపిస్తున్నారు. బట్ టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి మాత్రం రన్స్ లీక్ చేస్తున్నారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో వీళ్ళిద్దరితో పాటు హెన్రిక్ నోకియా కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో డీసీ టీం దగ్గర అయితే మంచి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఉంది. చేయవలసిందల్లా పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేసినట్టు డెత్ ఓవర్స్లో కూడా బాగా బౌలింగ్ చేయాలి. మరీ ముఖ్యంగా వాళ్ళ స్పిన్ బౌలింగ్కి బాగా సపోర్ట్ చేయాలి. సో వాళ్ళ దగ్గర ఇటు తిరిగి అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ లాంటి 2 స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు ప్రతి మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేస్తారు, అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా తీస్తారు. సో వీళ్ళిద్దరికి తోటి ఢిల్లీ ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచిగా కంట్రిబ్యూట్ చేస్తే ఆ టీం యొక్క బౌలింగ్ కూడా బాగా సెట్ అవుతుంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే నేనైతే 2 మార్పులు చేస్తారనుకుంటున్నా. అందులో ఒకటి రిక్యూబీని పక్కన పెట్టి పృథ్వీ షాని ఇంకా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకురావాలి. మెయిన్లీ మ్యాచ్లో వార్నర్ మరియు షా చేత ఓపెనింగ్ చేయించి మిచెల్ మార్ష్ నెంబర్ 3 ఆడిస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే మార్ష్ పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసినప్పుడు మరీ ఓవర్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం రిక్యూబీ చూసుకుంటే ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా ఫెయిల్ అయ్యాడు. బట్ ఎనిమిది మ్యాచ్ ఆడిపోయే గ్రౌండ్ తన హోమ్ గ్రౌండ్ కాబట్టి మేబీ థర్డ్ ఛాన్స్ కూడా ఇవ్వచ్చు. సో చూడాలి మరి డీసీ టీం షాన్ తీసుకొస్తుందా లేకపోతే రిక్యూబీని కంటిన్యూ చేస్తుందా అనేది. ఇక రెండో చేంజ్ విషయానికి వస్తే వాళ్ళు సుమిత్ కుమార్ ప్లేస్లో లలిత్ యాదవ్ని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సుమిత్ కుమార్ చూసుకుంటే అసలు ఏం చేయలేదు. అతను ఆల్రౌండర్, బట్ బ్యాటింగ్ చేయలేదు, బౌలింగ్ చేయలేదు. సో అతని ప్లేస్లో లలిత్ యాదవ్ లాంటి ప్లేయర్ వస్తే అతను అప్ ది ఆర్డర్ బ్యాటింగ్ పంపుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సిఎస్కే టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అతను చాలా మంచి మ్యాచ్అప్ కాగలడు. సో ఈ మ్యాచ్ కోసం అయితే మనం డీసీ టీంలో 2 మార్పులను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే వాళ్ళు రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు. ఆడిన 2 మ్యాచ్లు కూడా ఓపెనింగ్ టీంని చిత్తుగా ఓడించారు. మెయిన్లీ వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర అయితే బేవచ్చమైన ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో బౌలర్స్ని ఉతికారేయడం తప్పితే అతనికి మరో పని లేదు. అండ్ ఆల్సో అతనితో పాటు మిగతా బ్యాటింగ్ యూనిట్ చూసుకున్నా చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్లీ శివం దుబే లాంటి ప్లేయర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే అతని తోడు గైక్వాడ్ మరియు రహానే లాంటి క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా డారెల్ మిచెల్ శివం దుబేకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో ఓవరాల్గా సిఎస్కే బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ధోని లాంటి బ్యాట్స్మెన్కే బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది. ఈవెన్ కొత్త కుర్రాడు సమీర్ రిజ్వీ చూసుకున్న, రవీంద్ర జడేజా చూసుకున్నా, వీళ్ళిద్దరు కూడా ఇప్పటికీ ఆల్రెడీ క్యామ్ ఇన్నింగ్స్ ఉన్నారు. సో పర్సూర్ సిఎస్కే టీం దగ్గర అయితే చాలా టెడ్లీ బ్యాటింగ్ యూనిట్ ఉంది. ఈవెన్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకున్న పెద్దగా సమస్యలు ఏమీ లేవు. లాస్ట్ మ్యాచ్లో 4 స్పెషలిస్ట్ పేస్ బౌలర్స్తో వచ్చారు. ఆ 4 కూడా అదరగొట్టేశారు. సో ఈ మ్యాచ్ అడి తిరిగి వైజాగ్ పిచ్ కొంతవరకు పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి 4 మరోసారి కీ రోల్ ప్లే చేస్తారు. మెయిన్లీ పత్రియానా లాంటి బౌలర్ ఇంజరీ నుంచి కంబ్యాక్ చేసినప్పటికీ 150 కిలోమీటర్ స్పీడ్తో బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే ముస్తాఫిజుర్ రహమాన్ చూసుకున్న ఆల్రెడీ పర్పుల్ క్యాప్ తన దగ్గరే పెట్టుకున్నాడు. ఈవెన్ తుషార్ దేశపాండే లాంటి బౌలర్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. సో ఆల్ ఆఫ్ ది సడన్ సిఎస్కే పేస్ బౌలింగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే వాళ్ళు స్పిన్ బౌలింగ్ చూసుకుంటే సోల్ స్పిన్నర్ రవీంద్ర జడేజా, కానీ అతను కూడా లాస్ట్ మ్యాచ్లో 2 ఓవర్లో బౌలింగ్ చేశాడు. బట్ ఎన్నో వాళ్ళకైతే మరో ఆప్షన్ ఉంది, రచిన్ రవీంద్ర కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. సో ఓవరాల్గా సిఎస్కే బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది, అలాగే వాళ్ళ టీంలో వాతావరణం కూడా బాగుంది. వాళ్ళ యంగ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎంఎస్ ధోని సూచనలు ఫాలో అవుతూ చక్కగా క్యాప్టెన్సీ కూడా చేస్తున్నాడు. సో సిఎస్కే టీం అయితే మరోసారి సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. అన్లెస్ ఏదైనా ఇంజరీ కన్సర్న్ ఉంటేనే వాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో మార్పు చేస్తారు, లేకపోతే సేమ్ టీంతో బరిలోకి దిగుతారు. ఇక మ్యాచ్లో ముందు చెప్పుకున్నట్టు సిఎస్కే టీమే ఫేవరెట్స్, వాళ్ళకే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒకే ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే ఫస్ట్ టైం ఐపీఎల్ 2024లో సిఎస్కే టీం బయటకు వచ్చి మ్యాచ్ ఆడుతున్నారు. తమ ఫస్ట్ 2 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లోనే ఆడారు. బట్ ఈ 3వ మ్యాచ్ వేరే గ్రౌండ్లోకి వచ్చి ఆడబోతున్నారు. చూడాలి మరి డీసీ టీం సిఎస్కే టీంకి ఏమైనా షాక్ ఇస్తుందా లేకపోతే సిఎస్కే డామినెన్స్ కొనసాగుతుందా అనేది.